దక్షిణ కాశీ పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసిన శ్రీ బుగ్గ సంగమేశ్వరుడు భక్తుల కోర్కెల కొంగు బంగారంలా ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న సంగమేశ్వరుడు. నలుదిక్కుల ప్రవాహ సంగమం స్వామివారి నిలయం. అనంతపురం కర్నూలు జిల్లా సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి ఒడిలో అలరారుతున్న కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల భక్తులకు ఆరాధ్య దైవంగా శ్రీ బుగ్గ సంగమేశ్వరుడు విరాజిల్లుతున్నాడు. అనంతపురం జిల్లా గుంతకల్ మండల పరిధిలోని సంఘాల గ్రామం వద్ద స్వయంభూ వెలిసిన శ్రీ బుగ్గ సంగమేశ్వరుడు రెండు రాష్ట్రాల భక్తుల కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. చాలా ఏళ్లుగా వివాహం కాని యువతీ యువకులకు స్వామివారిని పూజిస్తే వివాహాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంతానం లేని దంపతులు అనేక మంది భక్తులు స్వామి అనుగ్రహంతో సంతానం కలిగినట్లు చెబుతుంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం రోజు పెద్ద ఎత్తున స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. మరుసటి రోజు స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి కార్తీక మాఘమాసాలలో భక్తులు విరివిగా వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి ఏడాది వేల సంఖ్యలో దేవాలయం వద్ద వివాహాలు జరుగుతాయి. ఇక ఆలయ చరిత్ర చూస్తే పూర్వం ఓ బ్రాహ్మణుడు మానసికమైన ప్రశాంతత కోసం పుణ్యక్షేత్ర సందర్శనార్థం బయలుదేరి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించుకున్నారట. అక్కడ స్వామివారిని వేడుకున్న బ్రాహ్మణుడు మానవులు అనంతమైన సంపదలు ఉన్న మనసు ప్రశాంతత లేకుండా జీవనం సాగిస్తున్నారు, వారితో పాటు తనకు ప్రశాంతతని చేకూర్చే విధంగా అనుగ్రహించమని వేడుకున్నారట. స్వామివారు అతనికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి నీటి ప్రవాహానికి ఎదురుగా వస్తున్న కట్టె ఎక్కడ కనిపిస్తుందో అక్కడ నీకు ప్రశాంతత లభిస్తుందని అనుగ్రహించారట. దీంతో దేశ పర్యటనలు చేస్తూ దేవాలయాలను సందర్శిస్తూ బయలుదేరారు అని చరిత్ర. ఈ క్రమంలో గుంతకల్ మండలం సంఘాల గ్రామం గల అటవీ ప్రాంతం చేరుకోగానే సంధ్యావందనం కోసం సమీపంలో గల కొలనులోకి స్నానం ఆచరిస్తూ ఉండగా నీటి ప్రవాహానికి ఎదురుగా వస్తున్న కట్టెను చూసి సంతోషం కలిగిందట. సమీపంలోని సంగమేశ్వర స్వామిని దర్శించుకుని మానసిక ప్రశాంతత పొంది కొన్ని రోజులు స్వామివారి సేవ చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.